ఎవరు ఎన్నైనా అనియండి, ఏమైనా అనుకోనియండి, అధికారంలో ఉన్నా లేకోకున్నా నేనెప్పుడు ఒకే మాదిరి ఉంటా అన్నట్టే ప్రజల్లో తిరుగుతున్నాడు మాజీ మంత్రి కేటీఆర్ గారు. ప్రతిరోజు యాడో సాటికి పోతానే ఉన్నాడు. ప్రజల్ని రైతుల్ని కలుస్తూనే ఉన్నాడు. రైతుల పొలాల దగ్గరికి పోయి వాళ్ళ కష్టసుఖాలన్నీ తెలుసుకుంటున్నాడు. ఈరోజు సారు యాదాడికి పోయినాడు, ఎవరెవరిని కలిసినాడో చూసొద్దాం పదండి. అప్పుడెట్టుండే తెలంగాణ ఇప్పుడెట్టయింది. పచ్చని తెలంగాణని నాలుగొద్దులకే పడాకు పడ్డట్టు చేసిర్రు అన్నట్టు అధికార పార్టీ వాళ్ళను గట్టిగానే చాపించిండు కేటీఆర్ సారు. మేమున్నప్పుడు లేని కరువు ఇప్పుడెట్టొచ్చిందో చెప్పాలే అన్నట్టే షెయి పార్టీ వాళ్ళ మీదకి కారాలు మిరియాలు నూరిండు. అంతేకాదు ఇంకేమన్నాడో ఈనులి, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఈ మాట నేను స్పష్టంగా ఎందుకంటున్నా అంటే, పోయిన సంవత్సరం ఇదే సమయంలో ఆనాడు కాళేశ్వరం నీళ్లతో మరి మేడిగడ్డ నుంచి నీళ్ళెత్తిపోసి మిడిమానేరు నింపి, మిడిమానేరు నుంచి అన్నపూర్ణ, ఆ పైకి రంగనాయక సాగర్, అక్కడి నుంచి జిల్లెల చెరువు, ఆడికెళ్ళి కింద ఉండే ఈ మొత్తం ఈ గ్రామాలన్నింటిలో కూడా సారంపల్లితో సహా, నేరేళ్లతో సహా, రామచంద్రాపూర్తో సహా, చిన్నలింగాపూర్తో సహా ఈ గ్రామాలన్నిటికీ నీళ్ళిచ్చింది ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం. అది ఇన్నరా కాకుల కొట్టి గద్దలకు పంచుతురు అన్నట్టే మైకుల ముంగట ముచ్చట్లు చెప్పిండు. మరి మేడిగడ్డ పిల్లర్లు కుంగి గండిపడేగా సారు నీళ్ళెట్టొస్తాయని అడిగితే, కాళేశ్వరం మీద కడుపు మంటతో, కేసీఆర్ మీద కడుపు మంటతో మేడిగడ్డ రిపేర్ చేయకుండా 3 నెలలుగా నిర్లక్ష్య వైఖరి అవలంబించినందుకే ఇవాళ ఈ పొలాలు ఎండిపోయే పరిస్థితున్నది. 15-20 లక్షల ఎకరాల్లో ఇవాళ రైతులు బాధపడే పరిస్థితున్నది. మా పక్కనే ఉన్న పరశురాములు గారు కౌలు రైతు. మరి రేవంత్ రెడ్డి చెప్పిండు, కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా, రైతు కూలీలకు కూడా పైసలు ఇస్తా అన్నాడు. రుణమాఫీ లేదు, కౌలు రైతులకు పైసలు లేదు, రైతు కూలీల ముచ్చటనే లేదు. ఆఖరికి ముఖ్యమంత్రికి పంట పొలాలకు వచ్చి రైతులను పరామర్శించే తీరిక లేదు. ఆగనాట ఇన్నరా ఏం చెప్తున్నాడో సారు. ఇగో ఇట్ట రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో ఉన్న సారంపల్లి ఊళ్ళే రైతుల పొలాలు ఎట్టున్నాయో అరుచుకుని వద్దానికి పోయిన కాడ అధికార పార్టీ వాళ్ళ మీదకి గజ్జలు కట్టినట్టే చేసిండు కేటీఆర్ సారు. అంతేకాదు చక్కగా రేవంతాల సార్కే సూటి పెట్టిండు. సర్కారు వాళ్లకు సురుకలు పెట్టినట్టే మాట్లాడిండు. ఏదైతే అందరు మంచిగానే ఉంటారు, అందరి పొత్తుల నలిగిపోయేది మాత్రం రైతులే తీయాలి సారు అంటున్నారు అక్కడి పబ్లిక్. మరి చూడాలే లీడర్లు ఒకరి మీదకి ఒకరు జబ్బలు జరుచుకోడు, మీసాలు తిప్పుడేనో లేకుంటే రైతులకు నీళ్ళు ఇచ్చే ఇగ్రం ఏమన్నా చేస్తారో అనేది అనుకుంటున్నారట ఇంతమంది. చూడాలే ఎట్టుంటదో ఇక రేపు.